నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న వేళ అధికార కూటమి వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు అత్యంత రసవత్తరంగా మారబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు చేస్తున్న మోసాలు, కుట్రలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలనైనా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావు లేకుండా ప్రతి స్థానంలోనూ గట్టిపోటీ ఇవ్వాలని పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఏపీ లోకల్ బాడీ పోరులో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార కూటమికి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి మధ్య హోరాహోరీ సమరం తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు అమలు సాధ్యం కాని హామీలతో బలహీన వర్గాలను మోసం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కూటమి కుట్రలను, పాలనా వైఫల్యాలను గ్రామ స్థాయిలోని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ ఉత్సాహంగా ఉందని, ప్రజల పక్షాన నిలిచి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలు, స్థానిక రిజర్వేషన్లలో జరుగుతున్న గందరగోళంపై విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అందిన సంక్షేమాన్ని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను సరిపోల్చి వివరించనున్నారు. మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం రావడంతో బలమైన ప్రజాకర్షణ కలిగిన నాయకులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి పంచాయతీ, వార్డు, మండల పరిషత్తులలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నాయకత్వం స్పష్టం చేసింది. బెదిరింపులకు భయపడకుండా పోరాడాలని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ పార్టీకి పదిలంగా ఉన్న 40% ఓట్ షేర్ను స్థానిక సంస్థల్లో విజయాలుగా మలుచుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు చురుగ్గా పాల్గొని అర్హులైన ఓటర్లందరికీ న్యాయం జరిగేలా చూడాలని పార్టీ స్పష్టం చేసింది. మరోవైపు అధికార కూటమిలోని 3 పార్టీల మధ్య స్థానిక సీట్ల సర్దుబాటు, ఆశావాహుల అసంతృప్తులను క్యాష్ చేసుకునేందుకు వైఎస్ఆర్సీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా సాగనున్న ఈ స్థానిక సంస్థల సమరం అధికార కూటమికి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటంగా నిలవనుంది.